శ్లోకాలు ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం 24వ శ్లోకం నుంచి చదువుదాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 2 పదాలను అక్కడ ఉపయోగించడం మనం చూసాం. శరీరం, శరీరి. కాబట్టి ఈ శరీరం పైన ఉండేటటువంటిది, లోపల ఉండేటటువంటి జీవుడు శరీరి. కాబట్టి ఈ పైన ఉండేటటువంటి శరీరాలకి నాశనం ఉన్నప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి శరీరికి నాశనం లేదు. ఎందువల్ల లేదు అంటే అక్కడ ఆత్మ చైతన్యం ప్రకటితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆయన అంతటా ఉండేటటువంటి వాడు, అందరిలో ఉన్నటువంటి వాడు. పైన ఉండే శరీరాలు నాశనం అయిపోతాయి తప్ప లోపల శరీర నాశనం కాడు అనేది చెప్పారు. అది కేవలం అక్కడ చెప్పినటువంటిది ఏంటంటే కేవలం ఒక దీనిగా అంటే ఒక చెప్పడానికి ఒక క్రమ పద్ధతి అక్కడ మెయింటైన్ చేశారు కాబట్టి ఆ క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మరి దాన్ని ప్రూవ్ చేయాలి. తనేమో చెప్పేశాడు, ప్రాక్టికల్గా ఎట్లా ప్రూవ్ చేయాలి?
ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలంటే దానికి తగినటువంటి సాధన, దానికి తగినటువంటి అండర్స్టాండింగ్ ఇదంతా ఉంటేనే మనకి వాస్తవంగా ఓకే ఇది కరెక్ట్ అనేటువంటిది నిరూపితం అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇదంతా యోగ మార్గాన్ని మనకి చెప్తున్నారు. ఈ యోగ మార్గంలో అంతా ఏంటి అంటే వాస్తవంగా ఒక వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో మసులుతూ ఉన్నప్పుడు, ప్రపంచంలో వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పుడు తన కట్టుకున్న భార్యలో కూడా భగవంతుడిని చూడలేడు, తన పిల్లల్లో కూడా భగవంతుడిని చూడలేడు కదా. భగవంతుడు ఎలా కనిపిస్తాడండి? ఎదురుగుండా ఉండేటటువంటి నావాడే, ఇంత మనిషి, ఇంత వ్యక్తి ఎదురుగుండా కనిపిస్తున్నాడు, ఆయనకు పేరు ఉంది, ఆయనకు రూపం ఉంది. ఆయన్ని భగవంతుడిగా ఎలా చూడమంటారు? ఆయనలో భగవంతుడు ఎక్కడున్నాడని చూడమంటారు? అర్థం కాదు. మామూలు సాధారణమైనటువంటి మనిషికి అర్థం కాదు. ఎవరో యోగం ఆచరించినటువంటి వాళ్ళు, ఎవరో యోగ సిద్ధి పొందినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి మాత్రమే అంతటా ఉన్నటువంటిది పరమాత్మ అనేది అర్థమవుతుంది. అయితే ఆ స్థితికి చేరుకోవడానికి కావలసినటువంటి వ్యవహారం అంతా ఇప్పుడు చెప్పారు. ప్రాక్టికల్గా నువ్వేం చేయాలి అనేటువంటిది ఈ అధ్యాయంలో మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడేంటి, బయట వ్యవహారాలన్నీ ఆపేసి నీ లోపలికి నువ్వు అంతర్ముఖమయ్యేటటువంటి ఒక విధానం మన ముందుంచారు. బహిర్ముఖమైనటువంటి వాడు అంతర్ముఖం అవ్వాలి. ఆ అంతర్ముఖం అవ్వడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుని అక్కడ కూర్చుని తన యొక్క స్వస్వరూపాన్ని ధ్యానం చేయమని చెప్పారు అక్కడ. అలా యోగాన్ని ప్రాక్టికల్గా చేస్తున్నటువంటి వాడు ఎప్పటిదాకా చేయాలి, ఇదంతా ఎంత దాకా చేయాలి, దీనికి ఏ లిమిట్ ఉంది, దీన్ని ఎక్కడి వరకు నేను ఒక పారామీటర్ అనేటువంటిది పెట్టుకుని చెయ్యాలి, యోగం కానీ ధ్యానం కానీ ఇదంతా, దానికి కొన్ని కొలమానాలు చెప్పారు. ఎప్పటి వరకు చేయాలట? అంతటా సర్వత్రా ఆత్మనే చూడగలిగినటువంటి స్థితిలో, ఆత్మలో అంతటా చూడగలిగినటువంటి స్థితిలో. అంతటా ఆత్మ, ఆత్మలో అంతటా, అందరిలో ఉండేటటువంటి ఆత్మని, ఆత్మలో అందరినీ చూడగలిగేటటువంటి స్థితి దాకా ఎదగగలిగేటప్పుడు అప్పుడు నువ్వు యోగంలో ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆ స్థితికి చేరుకుంటున్నాము అంటే ఎలాగ, ఎంతసేపట్లో వస్తున్నది? అంత ఈజీగా వచ్చేటటువంటి స్థితి కాదు అది. శనైహి శనైహి ఉపరమేత్, నెమ్మదిగా చేసేటటువంటి ప్రక్రియ. ఒక రోజులో 2 రోజుల్లో చేసేటటువంటిది కాదు ఇదంతా. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ ధ్యానంలో, ఆ యోగంలో పరిపక్వత సాధించినటువంటి వాడు అప్పుడు ఇక్కడ చెప్పినట్టు అందరిలో ఆత్మని, ఆత్మలో అందరినీ చూడగలిగేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగగలుగుతాడు. అప్పటిదాకా సాధన చేయాల్సిందే అని చెప్పిన తర్వాత 32వ శ్లోకం చదువుదాం చూడండి. 6వ అధ్యాయం 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఇక్కడేం చెప్తున్నారంటే, అర్జున యహ సుఖం వా యది వా దుఃఖం, ఎవరైనా సరే అది సుఖం కానివ్వండి దుఃఖం కానివ్వండి, ఆత్మౌపమ్యేన సమం పశ్యతి, ఆత్మని దృష్టిలో పెట్టుకుని సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమం పశ్యతి, సమంగా చూస్తాడు. సహ యోగి పరమః మే మతః, అటువంటి వాడు చాలా గొప్ప యోగి అనేటువంటిది నా అభిప్రాయము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమంగా చూడమంటున్నారు. చూడగలమండి మనం? సుఖం వచ్చినా ఒకటేనట, దుఃఖం వచ్చినా ఒకటేనట, రెండింటిని సమంగా ఎలా చూడగలం మనం? ఎంత కష్టం చూడండి ఇది. అందుకనే వేదాంతానికి అందరూ దూరం అయిపోతారు. అందరినీ ఒకటిగా చూడు, అందరినీ సమానంగా చూడు, అంతటా ఒకటే చూడు అంటే ఎలా చూస్తాం సార్? ఇదంతా సుఖాన్ని దుఃఖాన్ని ఎలా చూస్తాం? అసలు ఉగాది వచ్చిందంటేనే ఫస్ట్ మనం చూసుకునేది ఏంటి?
ఉగాది రోజున మొట్టమొదటి ఏం చూసుకుంటాం మనం? మన రాశి ఫలాలు చూసుకుంటాం. దాంట్లో 2 చూస్తాం. ఏమేంటా 2? ఒకటి ఆదాయం, వ్యయము, దాంతోపాటు అవమానము చూసుకుంటాం కదా. అక్కడే మొదలైపోద్ది. మన సంవత్సరం మొదట్లోనే లెక్కలు వేసుకోవడం మొదలు పెడతాం మనం. ఇక సంవత్సరం అంతా ఇక్కడ ఏం చెప్తున్నారు? బాబు సంవత్సరం కాదు, నువ్వు ఎప్పటికీ చూడాల్సింది ఏంటంటే నీకు ఆదాయమైనా వ్యయమైనా అది 11, ఇది 2 ఉన్నా సరే సమంగా చూడు అని చెప్తారు. ఏ దృష్టితో చూస్తే సమంగా చూడగలం అనేటువంటిది కూడా చెప్పేశారండి. ఆత్మౌపమ్యేనా. కాబట్టి ఆత్మ దృష్టితో చూడు. లౌకికమైనటువంటి దృష్టితో చూస్తే 2 నీకు విడివిడిగానే కనిపిస్తాయి. సుఖము దుఃఖము 2 విడిగానే కనిపిస్తాయి. ఇప్పుడు బస్సులో కూర్చున్నాం, వెళ్తుంటే వాడికి ఆ చల్లగాలికి సరదాకి వాడికి సిగరెట్ తాగాలనిపించింది. వాడు సిగరెట్ అంటించాడు, తాగుతున్నాడు. వాడికి నిజంగా సుఖమే. ఆ సిగరెట్ తాగుతుంటే వాడికి సుఖం వస్తుంది. పక్కన కూర్చున్న నాకు సుఖం వస్తుంది. అది వాడికి సుఖాన్ని ఇస్తున్నటువంటి సిగరెట్ నాకు సుఖాన్ని ఇస్తుందా? నాకు దుఃఖమే. అది పరమ దుఃఖం. అది వాడికి ఎంత సుఖం వచ్చిందో దానికి 10 రెట్లు దుఃఖం నాకు. ఇప్పుడు అది సుఖం అనాలా దుఃఖం అనాలా? మనం ఇచ్చేటటువంటి విలువ, సుఖ దుఃఖాలు అనేటువంటివి వాస్తవంగా ఏంటంటే ఉన్న పరిస్థితికి మనం ఇచ్చేటటువంటి విలువలే ఈ సుఖము దుఃఖము అనేటువంటిది. తప్పదు. ఈ ప్రపంచంలో మనం ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి లోనవుతూనే ఉంటాం. ఈ సుఖ దుఃఖాలను అనుసరించే మన జీవన విధానం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. ఏమన్నారు? అది సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి. జీవితం అంతా కూడా చేసే ప్రయత్నం అంతా ఏంటి? సుఖప్రాప్తి, సుఖాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దుఃఖ నివృత్తి, దుఃఖాన్ని వదిలించుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయత్నమే ఇది. ఈ ప్రయత్నంలో విచిత్రం ఏంటంటే నువ్వు సుఖం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో దుఃఖము రావచ్చు, నువ్వు దుఃఖం పొందాలనుకున్నప్పుడు సుఖము రావచ్చు, ఏమన్నా జరగచ్చు దీంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటి? ఆత్మోపమ్యన, ఆత్మ దృష్టితో చూడు. అనంతమైనటువంటి ఈ కాలగమనంలో అనంతమైనటువంటి చైతన్యం ప్రకాశిస్తూ ఉంటే దాంట్లో ఏదో చిన్న చిన్న సుఖాలు చిన్న చిన్న దుఃఖాలన్నీ పట్టుకుని ఇది సుఖము ఇది దుఃఖము అని విలువనిచ్చి సుఖం కోసం పరిగెత్తడం, దుఃఖాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయటం. కాబట్టి ఈ విలువలు ఇవ్వటం అనేటువంటిది మానేసిన తర్వాత అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో స యోగి పరమః, అటువంటి వాడు పరమమైనటువంటి యోగి అని చెప్పబడుతుంది అని చెప్పిన తర్వాత అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు అంటున్నాడు, ఉవాచ అర్జున ఉవాచ మధుసూదన, ఓ కృష్ణ, త్వయా ప్రోక్తః సామ్యేన యః అయం యోగః. ఇప్పటిదాకా త్వయా ప్రోక్తేన, నీ చేత చెప్పబడినటువంటి సమత్వం అనేటువంటి ఈ యోగం ఏదైతే ఉందో, ఇక్కడ దాకా అన్ని చూడండి, అంతా సమత్వం, సమంగా చూడు సమంగా చూడు సమంగా చూడు. ఈ సమంగా చూడు అనేటువంటి దానికి మొట్టమొదట 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు అక్కడ. ఆ సమత్వం యోగ ఉచ్యతే అన్నటువంటి ఒక్క సెంటెన్స్కి ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇంతసేపు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి సమత్వం అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఈ నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, యహ అయం యోగ, ఈ యోగము, ఏతస్య స్థిరాం స్థితిం, దీని యొక్క స్థిరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, అహం చంచలత్వాత్ న పశ్యామి,
ఇది నాకు కనిపించట్లా, ఇదంతా ఈజీగా నాకు అనిపించట్లా. ఎందుకని? చంచలత్వాత్. ఇక్కడ ఉండవలసినటువంటి స్థితి ఏమో స్థిరం, కానీ నా మనసు చూసుకుంటే నాకు ఎట్లా ఉంది? అది చంచలం, విపరీతమైనటువంటి చంచలంగా ఉంది నా మనసు. ఈ చంచలమైనటువంటి మనసుతోటి స్థిరమైనటువంటి దాన్ని నేను ఎట్లా పట్టుకుంటా? అది ఎలా సాధ్యం అని వెంటనే ఏమంటున్నారు చూడండి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనః చంచలం హి, మనస్సు ఎలాంటిదట? చంచలం. తెలుసు కదండి, నేనేమన్నా కొత్తగా చెప్పాలా మనస్సు గురించి? మనస్సు అత్యంత చంచలమైనటువంటిది. అది ప్రమాధి, చాలా బాధలతో కూడుకుని ఉన్నటువంటిది. బలవత్, చాలా బలమైనటువంటిది. దృఢం, అయినా గట్టిది. ఎంత చంచలంగా ఉన్నప్పటికీ కూడా చాలా గట్టిది, చాలా దృఢమైనటువంటిది అది అయినప్పటికీ. తస్య నిగ్రహం వాయోహ సుదుష్కరం అహం మన్యే. దాన్ని నిగ్రహించడం అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే వాయువుని నిగ్రహించడం లాంటిది. వాయువుని ఎవరైనా కంట్రోల్ చేయగలరా అండి? ఒక పెద్ద తుఫాన్ వచ్చిందనుకోండి, గట్టిగా సుడిగాలి లాంటిది వచ్చిందనుకోండి, దాన్ని మామూలుగా తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి, బంగాళాఖాతంలో తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒకటో రెండో, కిందటి సంవత్సరం 3, 4 వచ్చాయి. ఆ నవంబర్, అక్టోబర్ ఆ టైంలో అంతా, డిసెంబర్లో 3, 4 తుఫాన్లు వచ్చాయి. వచ్చినప్పుడల్లా ఏం చేయగలరండి? ప్రభుత్వాలు ఏం చేయగలవు? రాజకీయ నాయకులు ఏం చేయగలరు? కలెక్టర్లు ఏం చేయగలరు? ఎవరైనా ఏం చేయగలరు? తప్పించుకోవడానికి ప్రయత్నం తప్ప ఇంకేం చేయలేరు. దాని నుంచి బయటపడాలంతే. అందరినీ అక్కడి నుంచి తీసుకుపోతారు పక్కకి, ఎక్కడికో రీహాబిలిటేషన్ సెంటర్లకు తీసుకుపోయి అక్కడ కూర్చోబెడతారు అంతే. లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ తరలించాము అని చెప్తారు అంతే. అంతకుమించి ఇంకేమైనా చేయగలరా? దాన్ని ఆపగలరా? దాన్ని ఆపగలిగినటువంటి టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందా ఇంతవరకు? ఏం చేయలేరు. వాయోరివ సుదుష్కరం. ఈ వాయువు అనేటువంటిది ఎలాంటిదంటే ఒక్కసారి అది బయలుదేరిందంటే, దాన్ని ఉగ్ర రూపం కనుక మొదలుపెట్టిందంటే దాన్ని ఎవరు ఆపలేరు. అట్లాంటి వాయువుని కంట్రోల్ చేయడం. ఎందుకనంటే గాలి ఎట్లాంటిదంటే అండి, చిన్న సందు దొరికినా దాంట్లో దూరిపోతుంది అది. ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది, దాంట్లో ఉండేటటువంటిది గ్యాస్ వాయువే. అది కూడా ఊరికినే మీదేం చేయగలదు, దాన్ని కట్టి అట్లా నొక్కి పెట్టామనుకోండి, ఏమవుతుంది? బుస్సుమని అంతా అయిపోతుంది. టైర్లో గాలి ఉంటుంది, ఫుల్ ప్రెషర్తో ఉంటుంది. ఆ పిన్నును గట్టిగా అగ్గిపొల్ల పెట్టి ఉన్నట్లు నొక్కారంటే పుస్సని అంతా వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఆ పిన్ను వదిలితే తప్ప అది కంట్రోల్ కాదనమాట. వాయోరివ సుదుష్కరం. అదే గాలి ఎక్కువైంది అనుకోండి టైర్లో, ఏమవుతుంది? టైర్ పేలిపోతుంది. కాబట్టి మనస్సు కూడా అంతేనండి. ఈ మనస్సుని కంట్రోల్ చేయటం అనేటువంటిది గాలిని కంట్రోల్ చేయడంతో సమానమైనటువంటిది. ఎందుకని? ఇది ఏ పక్క నుంచి ఎటు పక్కకి వెళ్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తెలీదు, మనని ఏ రకంగా తీసుకెళ్తుందో తెలీదు, మనకి సుఖాలను ఇస్తుందో తెలీదు, దుఃఖాలను ఇస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలియదు ఈ మనస్సు. పోనీ ఏమన్నా మాట్లాడుతుందా? ఏం మాట్లాడదు. సైలెంట్గా ఉండి అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది ఇది. ఎదుటివాడు మాట్లాడుతుంటే మనకు అర్థం అవుతుంది, కనీసం వాడు ఏం మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడా, పొగుడుతున్నాడా, ఏమన్నా అర్థం అవుతుంది. మనసు అట్లా కాదు, సైలెంట్గా ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది ఇది. కాబట్టి ఇది నువ్వేమో మనసును నిగ్రహించవయ్యా అంటావు, దాన్ని సామ్య స్థితిలో పెట్టవయ్యా అంటావు, దాన్ని భగవంతుడి మీద లగ్నం చేయవయ్యా అంటావు. ఎలా లగ్నం చేయడం దీన్ని? అంత ఈజీగా చేయగలుగుతామా కృష్ణ? అయ్యే పని అని అంటావా ఇది అని చెప్పి అర్జునుడికో సందేహం వచ్చింది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు మాత్రం ఏంటి, ఇతనికి యోగం అనేటువంటిది ప్రస్తుతానికి కొంచెం చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఇతను చేసేటటువంటి యుద్ధానికి యోగానికి ఏమిటి సంబంధం అనేటువంటి సందేహం రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇతను చేసేటటువంటి యుద్ధం ఏదైతే ఉందో,
ఈ యుద్ధం కూడా ఒక యోగ దృష్టితో కనుక చేస్తే అది ధర్మయుద్ధం కింద మారుతుంది. యుద్ధం చేయడం కూడా ఒక యోగమే, అది కర్మయోగం. ఇక్కడేంటి, మామూలుగా కర్మ అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం యోగమే ఆచరించినటువంటి వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే, యోగం ఆచరించినటువంటి వాడైనా కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడైనా అందుకునేటటువంటి స్థితి ఒకటే. ఇక్కడేంటికి, కర్మల ద్వారా అందుకునేటటువంటి స్థితిని యోగం ద్వారా కూడా నువ్వు అందుకోవచ్చు, యోగం ద్వారా అందుకున్నటువంటి స్థితిని కర్మల ద్వారా కూడా అందుకోవచ్చు. యోగం చేయాలంటే ఇంత కష్టం, కర్మ చేయడం చాలా ఈజీ, కూర్చుని ధ్యానం చేయమంటే చాలా కష్టం. ఎందుకని, ఇదిగో వాయోరివ సుదుష్కరం, మనసు పరిగెడుతూ ఉంటుంది. అదే కర్మలు చేస్తున్నావు అనుకో, కర్మలో నీ మనసు లగ్నం అవుతుంది, దాంతోపాటు నువ్వు దాన్ని కర్మయోగంగా మార్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ. మరైతే ఏంటి సార్, ఇంకా మనసు కంట్రోల్ కాదు కాబట్టి మనం ఇదంతా ఈ ధ్యానము మెడిటేషన్ ఇదంతా మానేద్దామా, వదిలేద్దామా దీన్నంతా? అందుకోసం అని చెప్పి శ్రీకృష్ణుడు దానికి ఆన్సర్ చేస్తున్నాడు. చూడండి, శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానువాచ, భగవానుడు అన్నాడట, ఏమంటున్నాడు, మహాబాహో ఓ అర్జున, అసంశయం, నువ్వు చెప్పిన దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అన్డౌటెడ్లీ, నో డౌట్ ఎట్ ఆల్, నువ్వు చెప్పింది కరెక్ట్. అయితే మనః దుర్నిగ్రహం చలం, ఈ మనసు నిజంగానే దుర్నిగ్రహం, నిగ్రహించడం అనేటువంటిది కష్టం, అది చలం చంచలమైనటువంటిదే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ కౌంతేయ, ఓ కుంతీ కుమార, అభ్యాసేనతు వైరాగ్యేణ చ గృహ్యతే, దాన్ని కంట్రోల్ చేయొచ్చు, గృహ్యతే, దాన్ని పట్టుకోవచ్చు. ఎలా పట్టుకోవచ్చట, అభ్యాసేన వైరాగ్యేణ, ఈ రెండు ఉండాలి, ఈ రెండు లేవు మనకి. అభ్యాసము, అభ్యాసము అంటే ఏంటి, అభ్యాసం అంటే రెగ్యులర్ ప్రాక్టీస్, ఎవరైనా సరే ఏదైనా సరే అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే అభ్యాసం. మొదట్లో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తల్లో అన్నమాట, ఎప్పుడో నేర్చుకున్నా, చిన్నప్పుడే నేర్చుకున్నారండి ఆ కార్ తోడు. నేర్చుకున్నప్పుడు భయం భయంగా ఉండేది రోడ్డు మీద, నా కారు చూసి భయపడి అందరూ తప్పుకోవాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడు నేను తప్పుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎందుకని, అభ్యాసేనతు, నెమ్మదిగా అభ్యాసం. ఏదైనా సరే, ఒక క్రీడాకారుడైనా కానీ, ఒక కళాకారుడైనా కానీ, ఏదైనా కానీ అభ్యాసము, నిరంతర అభ్యాసం. కొన్ని కఠోరమైనటువంటి అభ్యాసాలు చేయాల్సి వస్తుంది. నాకు వేదం నేర్పించినటువంటి గురువు గారు ఉండేవారు, హనుమత్ శర్మ గారని. ఆయన వేదంలో మహాదిట్ట, ఇప్పుడు న్యూయార్క్లో ఉంటున్నారు ఆయన దగ్గర నేను అప్పుడప్పుడు వేదం నేర్చుకునేవాళ్ళం. ఆశ్రమంలో ఉన్నప్పుడు వచ్చేవారు, 2 నెలలు 3 నెలలు వచ్చి మాకు నేర్పించేవారు. వాళ్ళ గురువులు వాళ్ళ చేత అభ్యాసం చేయించేటటువంటి విధానం ఎలా ఉండేదో ఆయన చెప్పేవారు అనమాట. మాకు ఒళ్ళు గగురుపాటు వచ్చేది, అలా కూడా నేర్పిస్తారా, అలా అభ్యాసం చేయిస్తారా అని. అలా అభ్యాసం చేయకపోతే అంత పర్ఫెక్షన్ రాదు వాళ్ళకి. ఆయన వేళ్ళు చూపిస్తాడనమాట, ఆయన మొత్తం వేళ్ళన్నీ, మొత్తం ఇవన్నీ నల్లగా అయిపోయి ఉంటాయి, ఇవన్నీ నల్లగా అయిపోయి ఉంటాయి. ఏంటంటే ఆయన కూర్చుంటాట వాళ్ళ గురువు గారు ఎదురుగుండా, టీటీడీలో పైన కొండ మీద కూర్చుంటాట ఎదురుగుండా. చెప్పు అంటట, ఈ వేలు పట్టుకొని చెప్పు అంటాడు. ఈయన చెప్తూ ఉంటాడు అనమాట. జాత వేదసే సునవామ సోమ మరాతి యతో నిదహాతి వేద
తప్పు వచ్చింది అనుకోండి స్వరం, వేలు పట్టుకుని నేల మీద ఇట్లా రాసేవాట. తోలు ఊడిపోయి రక్తం రావాల్సిందే. రెండో వేలు పట్టుకుంటాడు, చెప్పు మొదలు పెట్టాడు. మళ్ళా తప్పు వచ్చింది అనుకోండి, ఆ వేలు అయిపోగానే నెక్స్ట్ వేలు పట్టుకుంటాడు, చెప్పు. అభ్యాసేనతో అలా అభ్యాసం చేసినటువంటి వాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి వాడు తప్పులు చేస్తారండి వాళ్ళు, అభ్యాసేన. కానీ వాళ్ళు చూడండి, దాంట్లో వైరాగ్యం కూడా ఉంది. వాళ్ళ అమ్మా నాన్నల్ని వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆ కొండ మీద 8 సంవత్సరాల పాటు మొత్తం అంతా వదిలిపెట్టేసి అక్కడే కూర్చుని పాపం వాళ్ళు పెట్టింది తింటూ ఆ వేద విద్య కోసం అని చెప్పి పాటలు పడేవాళ్ళు. ఆ వైరాగ్యం లేకపోతే విద్య రాదండి. కాబట్టి నాకు అన్నీ కావాలి, మోక్షం కూడా కావాలి అంటే కుదరదు. నాకు అంతా కావాలి, భగవంతుడు కూడా కావాలి అంటే కుదరదు. వదులుకుంటేనే ఇది దొరుకుతుంది. కాబట్టి ఉత్తమమైనటువంటిది నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, పరమాత్మని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అల్పమైనటువంటి ప్రపంచం పట్ల నీకు వైరాగ్యం లేకపోతే ఎట్లాగా? ఇది అది కావాలంటే రెండు కుదరదు. మామూలుగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారనుకోండి, వాళ్ళకి వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు బొమ్మలు ఉంటాయి, చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదండి, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, ఏ సైకిల్లో ఏదో చేతిలోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇంకో పిల్లల్ని పిలిచి వాళ్ళు బొమ్మలు తీసుకో ఇచ్చేస్తారు అన్నమాట. ఎందుకని వాడికి ఇంకా బొమ్మలతో అవసరం లేదు, వాడికి సైకిల్ కావాలి. వాడు మోటార్ సైకిల్ కొన్నాడు అనుకోండి, సైకిల్ ఎవరికన్నా ఇచ్చేస్తుంటాడు వాడు. వైరాగ్యం. కాబట్టి ఉత్తమమైనది దొరికినప్పుడు అల్పమైన దాని పట్ల కలిగేటటువంటిది వైరాగ్యం. కాబట్టి మన జీవితాంతం ఏం చేయాలంటేనండి, ఏది ఉత్తమం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఏది సత్యము అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇది ఉత్తమమైంది, ఇది నాకు అవసరమైంది అని నాకు అనిపించిందో ఆ సమయంలో ఏం చేస్తా, అల్పమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా వదిలేస్తా. ఎవరో చెప్పక్కర్లేదు, నాకు ఇది అల్పము అని తెలిసిన తర్వాత వదిలిపెట్టేస్తా దాన్ని. కాబట్టి ఆ పరమమైనటువంటి వైరాగ్యం నా లోపల ఉత్పన్నమైనటువంటి రోజున నేను చేసేటటువంటి యోగము, నేను చేసేటటువంటి సాధన, ఇవన్నీ కూడా పరిపక్వత అనేటువంటిది వస్తుంది. దాంతోపాటు ఏం చేయాలి? నిరంతర అభ్యాసము, నిరంతరం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, నిరంతరం ప్రాక్టీస్. ఎంత ఆట వచ్చినటువంటి వాడికైనా మీరు చూడండి, ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఎంత పాడటం వచ్చేసినా, నేర్చుకున్నా, ఎన్ని కచేరీలు చేసినప్పటికీ కూడా రోజు ఒక 2 గంటలు కూర్చుని సాధన చేసుకుంటారు వాళ్ళు. ఎందుకని? పోతుందేమో, మళ్ళా వచ్చినటువంటి విద్య పోతుందేమో, అందుకని నిత్యం సాధన చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద క్రికెటర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉండాలి. అభ్యాసం అనేటువంటిది ఏంటంటే నెమ్మదిగా మన్ని ఒక లక్ష్యం వైపు తీసుకుని వెళ్తుంది. నిరంతరం స్లోగా 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 చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు? రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక అతను వచ్చాడు. వాళ్ళ ఆవిడ లాక్కొచ్చి, స్వామీజీ, మా ఆయన ఈ ఓపియం అంటారు తెలుసా, నల్లమందు అంటారు, నల్లమందు అని ఉంటుందన్నమాట. ఆ నల్లమందుకు అలవాటు పడిపోయాడు బాగా. అది వేసుకుంటే మత్తుగా ఉంటుందన్నమాట. దానికి ఆ ఓపియంకి అలవాటు పడిపోయాడు బాగా. రోజు ఎంత